వాళ్ళు హిందువులండి, వీళ్ళు ముస్లింలండి, వాళ్ళు క్రైస్తవులండి, వాళ్ళు వేరు మేము వేరు అనేటటువంటి భావన కలిగి ఉన్నారు. కానీ వాస్తవం ఏంటంటే మనం వేరు వేరు ఎంత మాత్రం కాదండి. మనమందరము మనుషులము, మానవులము, మనది మానవ జాతి. కానీ ప్రజలు ఈ విషయాన్ని గ్రహించకపోవడం వల్లే వాళ్ళు వేరు మేము వేరు అని చెప్పి విడివిడిగా విడిపోయారు. విడిపోవడమే కాకుండా ఒకరి మీద ఒకరు పగ, ద్వేషం పెంచుకుంటున్నారు. కానీ మనలో ఉన్నటువంటి సంబంధం ఏంటన్నది చాలామందికి తెలియదండి. అతను చదువుకున్న వ్యక్తి అయినా సరే, చదువు రానటువంటి వ్యక్తి అయినా సరే, ఈ మానవుల మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటన్నది చాలామందికి తెలియదండి. మీకు మాకు ఏం సంబంధం అండి, మీరు ముస్లింలు, మేము హిందువులము, వాళ్ళు క్రైస్తవులు అని అనుకుంటున్నారు. కానీ మనలో ఒక మంచి సంబంధం ఉంది, మంచి రిలేషన్ ఉంది. కానీ ఆ సంబంధం ఏంటన్నది మనం తెలుసుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి అనైక్యత, మన మధ్య ఉన్నటువంటి విభేదాలు ఇవన్నీ దూరం అవుతాయి. మనమందరము ఒకటవుతాము, ఏక తాటిపైకి వస్తాము. ఖురాన్లో సూరే హుజరాత్ 49వ అధ్యాయము 13వ వాక్యంలో చూడండి. సృష్టికర్త అయినటువంటి ఆ అల్లా, ఆ దైవం తెలియజేస్తున్నాడు, యా అయ్యుహన్నాస్, ఓ మానవులారా. మానవులంటే ఎవరండి? కేవలం ముస్లింలేనా? కాదు. ఓ మానవులారా, ఇన్నా ఖలఖనాకుం మిన్ జక్రిన్ వ ఉన్సా, నేను మీ అందరినీ ఒక పురుషుడు ఒక స్త్రీ నుండి పుట్టించాను. మీరందరూ ఒకే జంట సంతానము. వజఅల్నకుం షూబన్ వ ఖబాయిల లితారఫూ ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్ఖాకుం ఇన్నల్లాహ అలీమున్ ఖబీర్. నేను మిమ్మల్ని జాతులుగాను తెగలుగాను చేశాను. ఎందుకు? లితారఫు, మీరు ఒకరినొకరు పరిచయం చేసుకోవడానికి మాత్రమే. వీళ్ళు అరబ్ వాసులండి, వీళ్ళు ఇంగ్లాండ్ వాసులండి, వీళ్ళు మహారాష్ట్ర వాళ్ళండి అని ఇలా కేవలం ఒకరినొకరు పరిచయం చేసుకోవడానికి మాత్రమే. కానీ మీరు ద్వేషించుకోవడానికి, కొట్లాడుకోవడానికి కాదు. ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్ఖాకుం ఇన్నల్లాహ అలీమున్ ఖబీర్. గుర్తించుకోండి, మీలో అందరికంటే దైవం దృష్టిలో, అల్లా దృష్టిలో గొప్పవాడు ఎవరంటే అల్లాహకు భయపడుతూ ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారంగా జీవితం గడిపేటటువంటి వ్యక్తి మాత్రమే అల్లా దృష్టిలో గొప్పవాడు అని చెప్పడం జరిగింది.